అమ్మ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే చంద్రబాబు గారు ఒకటే అంటాడు. మనం డెవలప్ అవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం బాగుండాలి అని. బాగుంటుందండి. బాగా ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మేము బాగుండామండి. ఆ! మా కాళ్ళు లేకపోయినా కూడా ఆ నాయన ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ప్రశాంతంగా బతకగలుగుతున్నామండి. ఆ నాయనే బాగా చూస్తున్నాడు మమ్మల్ని. ఇన్ని కనపడతానే ఉన్నాయి. ప్రతీది కూడా చేసేదంతా కనపడుతుంది. రోడ్లేస్తున్నారు, అన్నీ పెన్షన్లు చక్కగా ఇస్తున్నారు. అన్నీ చక్కగా చేసి పెట్టాడండి. ఆ! పోయింది కూడా చక్కగా తీసుకొచ్చాడు. ఆడు ఎట్ట ముంచాడో అదంతా పైకి తీసుకొస్తున్నాడండి ఇప్పుడు. ఏమి ఆ. చేయట్లేదు. మళ్ళీ నేను వస్తా అంటున్నాడు కదా! ఏమొస్తాడండి ఇక, లేకపోతే ఏదైనా గోండాగా వస్తే రావాల్సిందే కండి. ఆ! ఆ! మామూలుగా అయితే ఏం రాలేడండి. ఆ! చెప్తున్నాం కదా, ఉమ్. మా రైతుల్లో మట్టుకే రాలేడు, రాడు. రాడు. మరి ఇక నేను రైతుల ఏమన్నా కోసం వచ్చారు. రైతులకు ప్రభుత్వం అన్నారు కదా! రైతులకు మట్టుకు రాడండి. వెళ్తే కాళ్ళలాగా ఏదన్నా తక్కువ లాలలో పోయి గోండాలా తయారు చేసుకుంటే ఆయనకు మళ్ళీగా వస్తాడు. ఈ రోజున రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు 2 సార్లు పట్టం గాని, అట్లాగే ధాన్యం డబ్బులు అమ్మిన 24 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి కదమ్మా ఈ ప్రభుత్వంలో. పడుతున్నాయండి. కొంతమంది ఏంటండి తిన్నా కూడా విశ్వాసం చూపించలేదండి. ఆ, తక్కువ వాళ్ళు విశ్వాసం చూపించలే ఎన్ని రకాలుగా తిన్నా. ఆ, అసలు వాళ్ళు అయితే మట్టుకి ఆ నాయన్ని మరవలేరు. చంద్రబాబు నాయుడిని అసలు మరవలేరు. పథకాలన్నీ వస్తానే ఉన్నాయి. అన్ని శుభ్రంగా వస్తున్నాయండి. గ్యాస్ బండ్లు ఇంకా ఆడుండగానే ఏ మాటకు ఆ మాట 4 రోజులకి 10 రోజులకి వచ్చాయి. 10వ తారీఖుకి 4వ తారీఖుకి. ఆ, ఇప్పుడు 1 తారీఖు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా. ఏమైనా తగ్గిస్తున్నారమ్మా? ఏమి తగ్గట్లేదండి. ఆ, అన్ని చక్కగా ఇస్తున్నారు. ఉమ్. మమ్మల్ని మట్టుకి బాగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా లోకేష్ గారి పనితీరు ఎట్టుందమ్మా? ఆయన యువనాయకుడిగా. అబ్బాయి అసలు ఎంత బాగుందోనండి. ఆ, అంత బాగా చేస్తున్నారు. ఉమ్. ప్రతి దానికి వస్తున్నాడు, చక్కగా ఊళ్ళో చూస్తున్నాడు. పిల్లలకి భోజనాలని, పిల్లలకి అందరికి బాగా యూనిఫామ్లని. అన్ని చక్కగా చూస్తున్నాడండి. ఉమ్. బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, ఎక్కడున్నా కూడా తీసుకొస్తా, సప్త సముద్రాలు అవతల ఉన్నది అంటున్నాడు. అది ఏం తీసుకొచ్చేది? ఇక తీసుకురాడేమన్నా, లేకపోతే ఇక మా బొట్టాలు చంపి తీసుకొస్తాడేమో. అంతే. అంతేగాని ఏమి తీసుకురాలేడు. ఇక మళ్ళీ రాడంటారా? ఇక జగన్ ఓట్లు. మా జన్మలో రాడండి. ఆ, మరి ఇక మేము మా వరకు మేము చెబుతున్నాం. అదేలేండి. నాయన ఆ. మా ఇప్పుడు ప్రభుత్వం అయితే బానే ఉంది. బాగుంది. చంద్రబాబు గారు బాగా చేస్తారు. బాగా చేస్తున్నారు. అమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా గమనిస్తానే ఉన్నాం. పెన్షన్లని కానీ లేకపోతే పథకాలని కానీ ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగుందయ్యా, బాగుంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ బాగుంది. బాగా చూస్తున్నాం మేము టీవీలో, బాగా రోజు అదే పని మాకు. ఆ. పొద్దున్నే పెట్టుకుంటే అదే చంద్రబాబు ముందు మాకు కనపడేది. ఈ రోడ్లు కానీ అంటే గతంలో కనీసం రోడ్లు వేసిన దాఖలాలు లేదా లేదు జగన్ గారి ప్రభుత్వంలో? లేదు, జగంగా తిట్టాలనిపించుద్ది ఆయన మరి. ఆ. ఎందుకమ్మా ఎందుకు? ఎందుకంటే సరే ఏం చేశాడు, ఆ. ఏం చేశాడు? జనాన్ని అందరిని ఏడిపించి అట్లా చేశాడు. మరి జనం ఎంతమంది ఏడిచారు, ఎంతమంది అంటే నా కోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా. మళ్ళీ నేను వాడి పాదయాత్ర కోసం ఎదురు చేయాలన్నాడు. చూసేది, వాడి కోసం ఎవరు ఎదురు చూడరు. ఎవరు చూడరు. ఎవరు చూడరు వాడి కోసం. ఆ. నీకు ఎవరు ఆడి పెద్ద ఆడికి సరైన గోండాలు ఉంటేనే ఆడే అదే ఊరు గుడివాడ ఆడు ఒకడు, ఇంకే ఊరు ఆడు ఒకడు ఉన్నాడుగా, వాళ్ళే ఎదురు చూసేది వాడి కోసం. అంతేగాని ఎవరు నిజంగా అభిమానంతో లేదు జనాలు ఏమి లేదు. మేము మటుకు మేము కనీసం ఈ 2 ఏళ్లుగా కొద్ది రోడ్లు పడుతున్నాయి, డెవలప్మెంట్ చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. అన్ని పాపం లేని వాళ్ళకి ఇప్పుడు అవిటాళ్ళకి 15 ఏళ్ళని 16 ఏళ్ళని 10 ఏళ్ళని ఆ. అన్ని పెన్షన్ కూడా బాగా ఇస్తున్నాడు కదా. నెల నెల బీరు బాగుండా 1 తారీఖుకి ఇన్ని అందుతున్నాయి మాకు. కష్టాలు ఉన్నా కూడా ఆయన చేసుకుంటూ వస్తుంటే నువ్వు కనీసం సహకరించకపోగా మేము వస్తే మీ అంతు తేలుస్తాం. చేరుతాం. ఆడికి వచ్చేది ఆ మాటలుగా, ఆ. పొడుస్తాను కొడుతానని మాటలేగా మాటికి వచ్చేది. అంతే. అంతేగా. అంతేగాని ఆడికి కనీసం రెండో మంచి మాట లేదు. చేద్దాం, మంచి అందరూ లేదు. పిల్లలు బాగుండాలి. అందరూ బాగుండాలని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రేత్రి బొగులు రేత్రి బొగులు కష్టపడుతుంది దేనికి? వాళ్ళ అబ్బా కొడుకులు ఇద్దరు, అవును. లోకేష్ గారు కానీ ఇద్దరు కానీ జనం కోసమే. అవును. వాళ్ళు సంపాదించుకొని వీడికి మళ్ళీ అక్కడెక్కడ కొండ కొన్నాడు, కొండ కట్టాడు. అవును, ఋషికొండ. అక్కడ ఆ అవును, ఋషికొండ, ఋషికొండ మీద ఇల్లు ఆ కట్టాడు. ఋషికొండ మీద అదేంటి నేను పుతిన్ వస్తే ఉంటాడు, ప్రధానమంత్రి వస్తే ఉంటాడు, అసలు అది ఒక అందమైన భవనం కట్టాను నేను అదే అంటున్నాడుగా. అదే ఎవరి డబ్బుతో కట్టాడు పోనీ? ఎవరు డబ్బు పెట్టి కట్టాడు? ఆయన ఇంట్లో తెచ్చి కట్టాడా? జనాల సొమ్మేగా. జనాలు సొమ్మే, జనాలు నోళ్ళు కొట్టి మళ్ళీ నేను వస్తా, పాదయాత్ర చేస్తా. చేస్తాడు. చేయని కాళ్ళు ఎరగొడతారు అన్నిసారి. ఇక మళ్ళీ నమ్మరంటావా? నమ్మం, మేమెవరో నమ్మం అయ్యి ఇక్కడ, ఎవ్వరూ నమ్మం అసలు. ఇప్పుడైతే ఎవరో చంద్రబాబు గారి 100 కోటికి ఒకళ్ళే నమ్మేది. చంద్రబాబు గారి పాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఉద్యోగాలు గాని అన్ని. అన్ని పిల్లలకు చదువులు కానీ, లేనాళ్ళకి కానీ, వండాళ్ళకి కానీ చదువులు బాగుండాయి, అన్నీ బాగుండాయి. చంద్రబాబు నాయుడు గారి కోటి దండాలు ఆయనకి. ఆ లోకేష్ బాబుకి
బాగా. పెద్దమ్మ, ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అన్ని పథకాలు ఇస్తా అన్నారు. ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు చూస్తారని, ఇంకోవైపు పథకాలు అమలు చేస్తున్నారు. ఎట్లుంది ఈ ప్రభుత్వం, ఎట్లుంది? ప్రభుత్వం చాలా బాగుందయ్యా. ఆ, మాకు పెన్షన్లు అవి ఇస్తున్నారు టైంకి వస్తున్నాయా? టైంకి ఫస్ట్ తారీఖే పొద్దున్నేనే ఇచ్చేస్తున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా? అంటే 250 గతంలో జగన్ గారు ఇచ్చినట్టు లేదయ్యా, ఆయన అన్న ప్రకారం 4,000 ఇస్తున్నారు. 4,000 అంటే ఎలా ఉపయోగపడుతున్నాయమ్మా మీకు మాకు చాలా అవసరానికి మా ఇంటి పెద్ద కొడుకు అయ్యా ఆయన చంద్రబాబు. ఆ, బాగా ఉపయోగిస్తున్నాయి. మా పెద్దాళ్ళం అయిపోయాము, ఇంట్లో వాడుకోవడానికి మందులకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ. అట్లాగమ్మా, అంటే ఈ సంవత్సరం, గత సంవత్సరం, అంతకుముందు ఈ 2 ఏళ్ళు గమనిస్తున్నాం. అంటే పథకాలు ఒక పక్కిస్తూనే పిల్లలకు ఉద్యోగాలని అవి తేవాలి ఇది తేవాలని చెప్పి ఈ వయసులో కూడా ఆయన అంతగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఆయన కష్టపడుతున్నారయ్యా. ఆ, తండ్రి కొడుకు ఇద్దరు కష్టపడి అమలు చేస్తున్నారు, పథకాలన్నీ మరి ఇస్తున్నారు. ఎంత చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదు, మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. ఏంటి అనేది ఉం. ఆ. అట్లాంటి పిచ్చి మాటలే మాట్లాడకూడదు. రప్ప రప్ప అంటే ఎందుకు ఆ చేతకాని మాటలు? ఇంకోసారి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి వస్తే అసలు మెతుకులే దొరకు. ఆ. అసలు అది ఏం ప్రభుత్వం? రాజధాని లేని రాజ్యం చేశాడు. ఎందుకు పోలవరాన్ని ఏమన్నా చేశాడా? రాజధానికి ఏమన్నా ఉపయోగపడ్డా? అవును. అన్నీ ఎక్కడే మొండి పనులు మొండి వేసి ప్రభుత్వాన్ని తను ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఏం ఉపయోగించాడు ప్రజలకి? ఇంత తెలిసి కూడా, అంటే ఓ పక్క మనకు ఫోన్లో అన్నీ కనపడుతున్నాయి, ఏం జరిగినా కూడా తెలుస్తుంది. ఓ పక్క నుంచి ఆ మోగజీవాల్ని చంపేసి ఆ రక్తంతో రక్తాభిషేకాలు చేయడం, జగన్ గారు పుట్టినరోజు అయితే అట్లా చేయాల్సిన అవసరం ఎందుకు ఆ పనులు? అవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకమ్మా ఆ పనులు? ఆ. చే ఇంకోసారి ఆలోచిస్తారా జగన్ గురించి? అసలు అది అనేది ఆలోచించు నాయన. ఆ. ఇంకోసారి అవకాశం లేదంటారు అయితే? ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మళ్ళీ ఏ యాత్ర అన్నా చేయని అయ్యా. ఏమో ఉన్నాళ్ళకి అభిమానం ఉందేమో కానీ మాకు మటుకు ఈ ప్రభుత్వమే కావాలయ్యా. బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది.